తగ్గుతున్న పిల్లలు పెరుగుతున్న వృద్ధులు రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు ప్రస్తుత జనాభాలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 11%, 2036 కల్లా 17.1%కి పనిచేసే 100 మందిపై ఆధారపడుతున్న 26 మంది వృద్ధులు. మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం స్టేట్ ఫైనాన్స్డ్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 రిపోర్టు ఆర్బీఐ వెల్లడి. అయితే దీనికి సంబంధించి వృద్ధులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఏదైతే ఒక 10 మంది ఒక నలుగురు యువత కలిసి ఒక వృద్ధుల్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ యొక్క పెన్షన్స్ను ఇవ్వలేక ప్రభుత్వాలు కూడా సతమతి అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా చెప్తారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోగా రాబోయే 10 ఏళ్లలో అంటే 2036 నాటికి రాష్ట్రం ఏజింగ్ స్టేట్ వృద్ధాప్య రాష్ట్రం జాబితాలోకి చేరనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ దశలో ఉన్న తెలంగాణలో జనాభా కూర్పు వేగంగా మారుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా పెన్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్బీఐ హెచ్చరించింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పనిచేసే వారి సంఖ్య భవిష్యత్తులో తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26 నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుండగా తెలంగాణ రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్ జాబితాలోకి చేరనుందని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం, ఆయుర్దాయం పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నది. ఇది రాష్ట్ర ఖజానాపై ముఖ్యంగా పెన్షన్లు, హెల్త్ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. రాబోయే ఈ ముప్పును ఎదుర్కోవడానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి యువతకు సరైన నైపుణ్యాలు అందించి ప్రొడక్టివిటీ పెంచడంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని చెప్పేసి నిర్దేశించింది. ఆరోగ్య రక్షణ రంగంలో వృద్ధులకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పెన్షన్ల భారాన్ని తట్టుకునేందుకు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వృద్ధాప్య అనివార్య కారణమైనప్పటికీ దానికి సన్నద్ధం కావడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి వెల్లడించింది. రీప్లేస్మెంట్ స్థాయి కంటే తక్కువ తెలంగాణలో జనాల రేటు ఆందోళనకరణ స్థాయికి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే కావాల్సిన రీప్లేస్మెంట్ రేటు 2.1 కాగా తెలంగాణలో ఇది ప్రస్తుతం 1.5కి పడిపోయిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అంటే ఇద్దరు తల్లిదండ్రులకు సగటున 2 పిల్లలు కూడా పుట్టడం లేదు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరసన తెలంగాణ కూడా చేరింది. బీహార్లో ఈ రేట్ 2.9 కాగా ఉత్తరప్రదేశ్లో 2.6గా, మధ్యప్రదేశ్లో 2.5గా ఉంది. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుండడం తెలంగాణ, కేరళ 1.5, పశ్చిమ బెంగాల్ 1.4 వంటి రాష్ట్రాల్లో జనాల రేటు భారీగా తగ్గుతున్నాయని చెప్పేసి కూడా ఈ వార్తల్లో ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 17.1% వృద్ధులు. ప్రస్తుతం తెలంగాణ జనాభాలో 60 ఏళ్ళు పైబడిన వారి వాటా 11% ఉంది. 2021 జనాభా లెక్కల ప్రకారం 11% ఉంది. కాగా ఇది వేగంగా పెరుగుతోంది. ఆర్బీఐ అంచనాల ప్రకారం 2026 నాటికి ఇది కేవలం 12.5%కి, 2031 నాటికి 14.5%కి, 2023 నాటికి ఏకంగా 17.1%కి చేరుకోనుంది. సాధారణంగా 60 ఏళ్ళు పైబడిన వారి జనాభా 15% దాటితే ఆ రాష్ట్రాన్ని ఏజింగ్ స్టేట్గా పరిగణిస్తారు. ఈ లెక్కన మరో 10 ఏళ్లలో తెలంగాణ వృద్ధాప్య రాష్ట్ర జాబితాలో చేరనుంది. ఇది సామాజికంగానే కాకుండా ఆర్థికంగా కూడా రాష్ట్రానికి పెను సవాలుగా మారనుంది. యువతరం తగ్గుతుండడంతో, వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రయోజనాన్ని పొందే సమయం రాష్ట్రానికి తగ్గిపోతోందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పనిచేసే వయసున్న 15 నుంచి 59 ఏళ్ల వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2011లో ప్రతి 100 మంది పనిచేసే వారికి 11.5 మంది వృద్ధులు ఉండగా 2036 నాటికి ఈ సంఖ్య 25.7కు చేరుకోనుంది. అంటే అప్పుడు ప్రతి 4 సంపాదన పరులు ఒక వృద్ధుని పోషించాల్సి వస్తుంది. ఇది కేరళలో 38.3%గా ఉంది, తమిళనాడులో 32.7గా ఉంది, తర్వాతి రాష్ట్రాల్లో ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఈ నిష్పత్తి 17.9గా ఉంది, బీహార్లో 17.8గా మాత్రమే ఉండనుంది. ఈ నిష్పత్తి పెరగడం వల్ల కుటుంబాల పొదుపు తగ్గుతుంది, అలాగే రాష్ట్రంపై సామాజిక భద్రత భారం పెరుగుతోంది. ఇది అంతర్రాష్ట్ర వలసలుగా కూడా దారితీయవచ్చని నివేదిక అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఒక సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలో పుట్టేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఎవరికి కూడా ఎక్కువ పిల్లలు పుట్టకపోవడంతో వృద్ధులు ఎక్కువ అయిపోతూ ఉన్నారు. ముసలి వాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ పెన్షన్ల భారం కావచ్చు, ఈ స్కీమ్ల భారం కావచ్చు, ప్రభుత్వాలకు ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని, ఆర్థిక లోటు బడ్జెట్ను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా పుట్టే విధంగా అయితే దీనికి సంబంధించి సంతానోత్పత్తికి కూడా సంబంధించినటువంటి
రేటు పడిపోవడంతో ఖచ్చితంగా దానికి సంబంధించి మెరుగుపరచాలి, దానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏమిటి, ఏ సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకున్న సమయంలో ఎందుకు సంతానోత్పత్తి కలగని వారు ఎంతమంది, అసలు ఎందుకు కలగట్లేదు, దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా ఒకసారి ఆరోగ్య డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ యువతకు కూడా ఒకసారి తెలియజేసే పరిస్థితి రావాలి అని చెప్పేసి కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 17.1% కూడా వృద్ధులు, దాదాపు 17.1% వృద్ధులు చేరిపోయారు. 4 యువత పనిచేసే ఒక వృద్ధుని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. అంత తీరని లోటు బడ్జెట్ ఏర్పడుతుంది తెలంగాణలో. ఖచ్చితంగా దీనికి సంబంధించి సంతానోత్పత్తికి సంబంధించింది కావచ్చు, అలాగే ఈ వృద్ధులకు సంబంధించింది కావచ్చు, పూర్తి విషయాలు కూడా యువతకు తెలియజేయాలి. ఎందుకు తగ్గుతూ ఉంది, ఎందుకు సంతానోత్పత్తి రేటు పెరగట్లేదు అని చెప్పేసి, లేకపోతే వృద్ధుల యొక్క భారం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులందరిపై వృద్ధుల భారం పడి కూడా అందరూ ఆర్థికంగా వెనుకబడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నారు. తెలంగాణలోనైతే మళ్ళీ దీనికి సంబంధించి ఏజింగ్ స్టేట్గా తెలంగాణ మారబోతుంది, అంటే వృద్ధాప్య తెలంగాణగా మారబోతుంది. ఎందుకంటే వృద్ధులు ఎక్కువైపోతూ ఉన్నారు సంతానోత్పత్తి తగ్గడం వల్ల అని చెప్పేసి కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. వృద్ధులు ఎక్కువ కావడం వల్ల పెన్షన్స్ ఎక్కువ ఇవ్వడం, ఇటువంటి స్కీమ్స్ ఇవ్వడం వల్ల దీనికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ ఏర్పడి కూడా తెలంగాణ కూడా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది.